ఢిల్లీలో ఊపిరి పోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగి పంజాబ్లో అధికారం కైవసం చేసుకుని 12 ఏళ్లు ఢిల్లీని పరిపాలించి అవమానకర పరిస్థితుల్లో అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ బీజేపీలను వ్యతిరేకించిన పార్టీగా అవినీతిని దనుమాడతామంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన యాప్ ఆ తర్వాత రాజకీయ పరమపద సోపాన పటంలో అవినీతి అనే పెద్ద పాము చేతిన చిక్కి పతనమైంది. అవినీతిపై పోరాటం అన్న విధానాన్ని పక్కన పెట్టి స్వయంగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అలాగే రాజకీయ చదరంగం కూడా ఆడి ఆటలో బీజేపీ ఎత్తులకు చిత్తైపోయింది. బీజేపీ వ్యతిరేక కూటమి అయిన ఇండియా కూటమిలో భాగస్వామి అయి కూడా తాజా ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగి చేజేతుల ఇండియా కూటమి ఓట్లు చీలి తన ఓటమికి కారణమయ్యేలా చేసుకుంది. దశాబ్దానికి పైగా ఢిల్లీలో అధికారంలో ఉండి కూడా కనీసం సౌకర్యాల కల్పనలో విఫలమైంది. ఉచితాలనే నమ్ముకొని బొక్కబోర్లా పడింది. యాప్ 2012లో పుట్టి 2013 ఢిల్లీ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి వచ్చింది. 2015లో జరిగిన ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాలు కైవసం చేసుకుని అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 5 ఏళ్ల తర్వాత 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 62 స్థానాలు సాధించి సత్తా చాటుకొని అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే మళ్లీ 5 ఏళ్లు గిర్రన తిరిగేసరికి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని పరాజయం పాలైంది. 26 ఏళ్లుగా బీజేపీకి అందని ద్రాక్షలా నిలిచిన హస్తన పీఠాన్ని పువ్వుల్లో పెట్టి మరీ ఆ పార్టీకి అప్పగించింది. ఈసారి బీజేపీ 48 స్థానాలు కైవసం చేసుకుని అధికార పగ్గాలు అందుకుంది. ఈ పరాజయానికి యాప్ స్వయంకృతాపరాధమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరాజయంతో యాప్ తాను స్వయంగా ఓడిపోవటమే కాకుండా ఇండియా కూటమి ఐక్యతను కూడా ప్రశ్నార్థకం చేసింది. మిత్రధర్మాన్ని పాటించడానికి అహంకారంతో అంగీకరించకపోవటం కారణంగా, అంటే కాంగ్రెస్తో పొత్తుకు నిరాకరించడం కారణంగా యాప్ కనీసం 14 స్థానాలలో స్వల్ప తేడాతో ఓడిపోయింది. యాప్ పార్టీకి పోలైన ఓట్ల శాతం చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోంది. కాంగ్రెస్కు పోలైన 7% ఓట్లు యాప్ ఓటమిని లిఖించాయి. అన్నిటికీ మించి ఎన్నికల్లో యాప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ కీలక నేత మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా పరాజయం పాలయ్యారు. ఢిల్లీలో దెబ్బతిన్న రహదారులు, ఫ్లైఓవర్లపై గుంతలు, తాగునీటి సమస్య, యమునా జలాలను శుద్ధి చేస్తామనిచ్చిన హామీ పూర్తిగా విస్మరించడం, ఎన్నికలకు ముందు ఆ యమునా జలాలను కలుషితం చేస్తున్నది హర్యానాలోని బీజేపీ సర్కారంటూ ఆరోపణలు చేసి అబాసుపాలు కావటం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అలాగే ఢిల్లీలో పేరుకుపోతున్న చెత్త కూడా యాప్ను ప్రజలు ఊడ్చేయడానికి ఒక కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు యాప్ తన పరాజయాన్ని తానే ఎలా శాసించుకుందో చెప్పుకున్నాం. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యానికి పకడ్బందీ వ్యూహాలతో ప్రణాళికాబద్ధంగా బీజేపీ ఎలా చెక్ పెట్టిందో కూడా చెప్పుకుందాం. అవినీతిపై అలుపెరగని పోరాటం అంటూ మొదలైన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు. ఆ దిశగా గత 10 ఏళ్లుగా అడుగులు వేశారు. పంజాబ్లో అధికార పగ్గాలు యాప్ చేతికి దక్కాయి. కానీ బీజేపీ ఆయన ఆశలకు, ఆకాంక్షలకు కళ్లం వేసింది. సొంత రాష్ట్రంలోనే తనను ఓడించింది. ఇందుకోసం యాప్లో చీలక మొదలైంది. పార్టీ నేతలను, క్యాడర్ను పట్టించుకోకుండా వ్యవహరించిన కేజ్రీవాల్ పై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యేలా చేసింది. ముఖ్యంగా ఒకప్పుడు కేజ్రీవాల్ పార్టీలో కీలకంగా ఉన్న స్వాతి మలివాల్ ఆయనకు బద్ద వ్యతిరేకంగా మారారు. యాప్ నాయకుడు, కేజ్రీవాల్ సన్నిహితుడు తనపై దాడికి పాల్పడినా కేజ్రీవాల్ పట్టించుకోకపోవటమే స్వాతి మలివాల్ పార్టీలో రెబల్గా మారటానికి కారణం. మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైన కేజ్రీవాల్ అనే నినాదాన్ని హైలైట్ చేశారు. కేజ్రీవాల్ ఓటమిని సోషల్ మీడియాలో మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం పోస్టర్ పెట్టి తన ఆక్రోశాన్ని తీర్చుకున్నారంటేనే పార్టీలో ఆయన పట్ల ఎంత వ్యతిరేకత గూడు కట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, కేజ్రీవాల్ అహంకారాన్ని రావణాసురుడి గర్వంతో పోల్చారు. అధికార, ధనదాహం, అవినీతి, యాప్ నైజం అంటూ బీజేపీ చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో వెళ్ళిపోయింది. కేజ్రీవాల్ గురువు, అవినీతి వ్యతిరేక ఉద్యమ సారథి, సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కూడా ఆ పరాజయాన్ని స్వాగతించారు. ఇలా అన్ని వర్గాలలోనూ ఆ ప్రతిష్ట మసకబారింది. అందుకే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్ ప్రస్థానం ఒక సామాన్యుడు పర్వేజ్ శర్మ చేతిలో 1844 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సొంత నియోజకవర్గంలో ఓటమితో ఆయన ఇక రాజకీయంగా పుంజుకోవటం కష్టసాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా అవినీతి నిర్మూలన నినాదంతో వెలుగులోకి వచ్చిన జాతీయ పార్టీగా అవతరించి ఆ అవినీతిలోనే కేజ్రీవాల్, ఆయన ప్రభుత్వం కొట్టుకుపోవటం రాజకీయ నాయకులకు, పార్టీలకు ఒక గుణపాఠంగా మిగులుతుంది అనటంలో సందేహమే లేదు.